అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు. అవంతి అంటే ఏంటి? అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ, రెండు అక్క. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు. ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు. అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము. ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి. వాటిల్లో 7 మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం. దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది, కంచి. మిగిలినటువంటి 6 కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 కూడా మోక్షపురములు. ఇందులో 6 పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. మళ్ళీ ఈ 6 పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది. అది చిత్రం. ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు. విశాల కళ్యాణి స్ఫుటరచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. కృపాధారాధార అని పిలిచారు. ధారానగరం, ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది. భోజరాజు గారు పరిపాలించాడు. భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి, మహానుభావుడైన. అటువంటి ఉజ్జయిని యందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు, మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉంది. ఈ 2 పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి? కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు. నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి, దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు. కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది. కాలమే గ్రసించేస్తుంది ప్రాణులనన్నింటినీ. అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక. అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు. అప్పుడే తెంపబడినటువంటి తలలను, రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు. ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది. అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా? మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే. అంతేగాని అది గంగ కాదని మీరు అనకండి, అది గంగే. మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే. మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి. అందుకే శంకరాచార్యులు వారు ఈ దేశంలో చేసిన మహోపకారం, కలియుగంలో చాలామందికి ఉపాసనా శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల యందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన. తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు. జంబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన. తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి? అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు. కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది, అంటే పడగొడుతుంది. ఇంతటి తల్లి అయినా ఆవిడకొక్కటి తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని. శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి. తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని. ఆగిపోయింది. ఎంతటి అపచారం! నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే. ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత, మహాకాళి. ఇక్కడ ఉన్న 2 స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి. అంటే ఇవి లయకారకములై ఉంటాయి, తినేస్తాయి లోకాన్ని.
తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి? తింటుంది. మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా. ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి. మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు. మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే, మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో. ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు. దోసపండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడెదనుగాక అని అడుగుతారు. మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి, ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో? మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి, ఒక పిండిని తెంపితే రసి బయటికి వస్తుంది. అది ఏ కాయవనివ్వండి, కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకి వస్తాయి. మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు, కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు, పొందవలసిన అభ్యున్నతిని పొందరు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? మృత్యు వద్దని చెప్పదు. 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు, అలా అడగమని చెప్పదు. నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కానీ పాలు కానీ ఉండవిహ. అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని. ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది, పడిపోయి పగిలిపోతుంది, ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అంతే. అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు, సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో. జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం. లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు, మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా. కాబట్టి మీరు ఏ మృత్యు వద్దని అడగాలి? అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి. ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు, కన్యాదానం చేయలేదు, కొడుకు వృద్ధిలోకి రాలేదు, తర్వాతి తరాన్ని ఒక మనవణ్ణి చూడలేదు, ఎత్తుకుని ముద్దాడలేదు, ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు. పడిపోకూడదంటే ఏం చేయాలి? మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? చేసిన పాపం ఉంది వెనకాల, అది తరువుకొస్తోంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. నువ్వేహీ చేయలేవు, నువ్వు పరతంత్రుడవు. కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు, దాన్ని ఔదల దాల్చడమే. మరి ఇటువంటప్పుడు ఏం చెయ్యగలవు? అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి? వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో. వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు, ఏం చెయ్యాలి? అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి, తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు. అపమృత్యు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు. ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారనుకోండి, వాడు సరే విడిచిపెట్టాను, నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి, కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? తినడు, తినకుండా వదిలేస్తాడు. దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు ఎడతారు అసలు మహాకాలం? చెప్పండి నాకు. ఈ సిద్ధి కావాలంటే మహాకాలం వెళ్ళాలి. 2 అయితే ఏమంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చాయి, అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జయిని? ఇంకా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పండు పడిపోయినట్టు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడివడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి. అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా? అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా? కాదు. ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి? మీరు కోరుకున్న కోరికని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు. అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకానొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు
ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. ఉజ్జయినిలో 3 అంతస్తులుగా ఉంటాయి శివలింగాలు. కింద నుండేటటువంటిది మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైనటువంటి లింగం. 3 లింగాలుగా ఉంటుంది. ఈ కింద నుండేటటువంటి మహాకాళలింగాన్ని భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు వెలిసినటువంటి ప్రాంతము కిందనే శంఖు యంత్రము అనబడేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. కాబట్టి మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. చంద్రసేనుడు పొందలా? అటువంటి విజయాన్ని పొందుతాడు. ఎటువంటి కోర్కెలు తీరుతాయి, అపమృత్యు దోషం పోతుంది. ఎవరికైనా అటువంటి ప్రమాదం ఉన్నదని బెంగపెట్టుకున్న వాళ్ళు ఉజ్జయిని వెళ్ళి మృత్యుంజయ మహామంత్ర జపం చేయించుకుంటూ ఉంటారు, అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. దేవి అవంతిక అని అమ్మవారికి పేరు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆ పట్టణం ఏర్పాటైంది అని. ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. అక్కడే ఆవిడ రాత్రివేళ పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే తెల్లవారిపోతోంది. అంటే నాకు బాగా జ్ఞానం ఇవ్వాలి నువ్వంటే అయితే తలుపు సందులోంచి నాలుక బయట పెట్టమంది. తలుపు సందులోంచి కాళిదాస మహాకవి ఇలా బయట పెట్టగానే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు. తలుపులు తీసి అమ్మవారిని చూసి శ్యామలాదండకం చేశాడు అప్పుడే మహానుభావుడు. కనుక కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బినటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎప్పటి నుంచో, ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయమునందు 2 జ్యోతులు వెలుగుతుంటాయి. వాటిని రెండింటిని అఖండ దీపములు అని పిలుస్తారు. ఆ అఖండ దీపములను కూడా మీరు జ్యోతిగా భావన చేయవచ్చు, జ్యోతిర్లింగముగా భావన చేయవచ్చు. కనుక ఈశ్వరుణ్ణి దానిలో మీరు చూడవచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్క ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైనటువంటి మందిరం ఉన్నది. దాన్ని భస్మ మందిరము అని పిలుస్తారు. అక్కడ ఆవుల యొక్క పేడతో మన పెద్దలు ఋషులు ఎంత గొప్ప నిర్ణయం చేశారండి. ప్రపంచంలో పిపీలికాది పర్యంతంలో ఏ జీవి విడిచిపెట్టినటువంటి మలమైనా దుర్వాసనతో ఉంటుంది. ఒక్క ఆవు మాత్రం గడ్డి తిని పేడ వేస్తుంది. ఆవు పేడ చేత్తో పట్టుకుంటే సువాసన వస్తుంది, సరికదా సూక్ష్మక్రిముల్ని చంపేస్తుంది. అన్నిటినీ మించి ఆ ఇంట ఎంత అమంగళకరమైన వాడు తిరిగినా శౌచమిస్తుంది. అందుకే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు పూర్వం ఇళ్లల్లో చల్లి అదంతా శుద్ధి చేసుకోవడం అనేటటువంటి ఆచారం వచ్చింది. రేపటి రోజున మనం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేసే రోజున కూడా చక్కగా ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు ఆ ప్రాంతం అంతా చిలకరించి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకుందాం. మనం విన్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడే కదా ఆనందం. కనుక అక్కడ భస్మ మందిరము అని ఆ ఆవుల్ని తీసుకొచ్చి ఆవులు వేసినటువంటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి విభూతితో అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూతి అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. అసలు సాధారణంగా మనకి ఇక్కడ ఎక్కడ మీకు అది కనపడదు. తెల్లటి పల్చటి బట్టలో విభూతిని పోసేస్తారు. చాలా మెత్తటి విభూతిని మూట కట్టేస్తారు. మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు. పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు వెనక చదువుతుంటారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చదువుతుంటే మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచాతోటో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతి వేస్తాం. వాళ్ళు అలా కాదు, ఈ విభూతి మూట పట్టుకుని ఆ మూటను కొడతారు. కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది. నిండిపోతున్నప్పుడు శంఖాలు, ఈ భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. చిత్రం ఏమిటంటే నేను ఉజ్జయిని దర్శనం ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇవి ఎలా నువ్వు చెప్తున్నావు? ఈశ్వరానుగ్రహం అనే మీరు అనుకోవచ్చు కదండి. లేకుండా నేనేం చేశానని నా చేత స్వామి చెప్పించాడు. దానికి ఏదైనా నేను నా ఎందు పెట్టుకుంటే నాకన్నా అహంకారి ప్రపంచంలో ఉండడు.